బలమన ముందనే గొప్ప. ఇవన్నీ దేనికి పనిచేయవు, దేనికి పనిచేయవు, ఏవి మనం తీసుకొని రావు. మీరు చేయాల్సింది ఒకటే, అహంకారం లేని జీవితం కోసం, అహంకారంతో కూడుకున్న జీవితం కోసం మనం బతకొద్దు. హనుమంతుడి కోసం మనం బతకాలి. హనుమంతుడనే నామాన్ని తీసుకొని, హనుమంతుడు చెప్పే మాటలు విని, హనుమంతుడి కోసం మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్పితే ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవద్దు, వేరే మార్గం కోసం ప్రయత్నించొద్దు. మళ్ళీ శ్రీరామనామ స్మరణ జరిగితే మళ్ళీ మీరందరూ తప్పక రావాలి, తప్పక రామనామ స్మరణను ముందుకు తీసుకెళ్ళాలి. రాముణ్ణి అందరికీ చెప్పాలి. మన గ్రామంలో ఉన్న అందరికీ రాముడి గురించి తెలియాలి. రాముడు చేస్తుంది, ఇన్ని రోజులు మనం రాముడి కోసం యుద్ధం చేసినాం, కానీ ఇప్పుడు రాముడి కోసం మనం ప్రశాంతమైన జీవితం గడపాలి. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం అయింది, ఇంకా రాముడు వచ్చేసిండు. మనం భయపడే పరిస్థితి లేదు, ఎవరి కోసం అర్రులు చాచాల్సిన అవసరం లేనే లేదు. అంటే అయోధ్యలో బాలరాముడు ఉన్నాడు కదా అన్నాడు. బాలరాముడు తక్కువేం కాదు, బలవంతుడు, బలంతో ముందుకు వస్తాడు. బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బలవంతులుగా మార్చడానికే అయోధ్యలో బాలరాముడు పెట్టిండు. కొంతమంది అంటారు రాముడి పక్కకు సీత లేదేంటి అయోధ్యలో పెట్టి అని. కొంతమంది రాముడి హృదయంలోనే సీత ఉన్న తర్వాత రాముడి పక్కకు సీత ఎక్కడ? రాముడి బాణంలో లక్ష్మణ్ ఉన్న తర్వాత ఇంకా కొత్తగా లక్ష్మణ్ పెట్టుకోవాల్సిన అవసరమేంది? అందుకనే పెద్ద మనుషులు ఏది చేసినా మంచిగా చేస్తారు, దాంట్లో వంకలు లోపాలు వెతికే వాళ్ళకే లోపాలు. అందుకనే సీతమ్మ ఎక్కడ ఉంటుంది నాన్న? రాముడి హృదయంలో. రాముడి హృదయంలో సీతమ్మ వారు ఉన్నది కాబట్టి అయోధ్య వెళ్ళిన వాళ్లకు, అయోధ్యలో చూసిన వాళ్లకు, కొంతమందికి మనలో మనకు కొంచెం అహం ఎక్కువ అడ్డుపడుతూ ఉంటుంది కదా. ఆ అహం అడ్డుపడే వాళ్లకు హనుమంతుడు మీ అహాన్ని కట్ చేసి ఇస్తాడు. అందుకనే అహాన్ని పెట్టుకోకుండా అయోధ్యకు వెళ్ళండి. బాలరాముడు ఉన్నారా అనుకోకండి, బాలరాముడు హృదయంలో కూడా బాల సీత ఉంటుంది అనుకోండి. అర్థమైందా? మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా నేను చెప్తే? బాధ అనిపించట్లే కదా. అందుకనే రాముడు ఇన్ని సంవత్సరాలు, 500 సంవత్సరాల పైచీలకు నుంచి రాముడు రాలేదు రాలేదు రాలేదని బాధపడ్డాను. కానీ ఇంత రక్తపాతం జరగకుండా రాముడు వచ్చి కూర్చున్నారు. ఇంత రక్తపాతం, ఇంత ఎవ్వరికి ఇబ్బంది కాకుండా అంత గొప్పగా రాముని తీసుకొచ్చిన పెద్ద మనుషులకు, అంత గొప్పగా రాముణ్ణి స్మరించేంతగా మన ముందుకు తీసుకొచ్చిన పెద్ద మనుషులకు శతదా సహస్రదా వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. మనవాడు ఎవడి పైకి వచ్చినా సరే మనం సలాం కొడదాం, అంతేగాని మనం తొక్కాలని ప్రయత్నం చేయకండి. మన వాళ్ళు ఎవరి పైకి వచ్చినా సరే రానిలే వాడే కదా, మనవాడే కదా, రానిలే అని అంత గొప్పగా మనమంత గర్వంగా చెప్పుకోవాలి. అంతేగాని మన పక్కకు గోతులు తీస్తూ మన వెనక ఒక మాట, మనకు ముందు ఒక మాట మాట్లాడే వాళ్ళు ఎప్పుడు వెనుకనే ఉంటారు, ముందుకు ఎప్పుడు రారు, రానివ్వడు హనుమంతుడు. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే రాముడనే శక్తి మన ముందుండి నడిపిస్తుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. నీకు నచ్చిందా? కొంచెం నచ్చుతుంది అంటే నేను ఒక్కసారి పెంచొద్దు కదా, ఇంకో కార్యక్రమానికి ఉంచుకుంటా, ఇంకా బలంగా రావాలి కదా. మన బలం ఏందో ఒక్కసారి చూపించొద్దు. అన్నీ తెలిసిన వాడే అనుకుగా ఉంటాడు, అన్నీ తెలిసిన వాడే. ఏం తెలియని వాడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. పెద్దలు చెప్పిన సామెత అది. నాకు అన్నీ తెలుసు, ఎవరేందో తెలుసు, ఎవరితో ఎట్లుండాలో తెలుసు, ఎవరితో ఏ విధంగా నడవాలో తెలుసు, ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా నాకు తెలుసు. నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. లోక జ్ఞానం లేకపోవచ్చేమో కానీ దేవుడు చెప్పిన జ్ఞానం మాత్రం నాకుంది. ఆ జ్ఞానంతో నేను ముందుకు వెళ్ళగలుగుతా. నా జీవితంలో ఈ చివరి శ్వాస ఉన్నంతసేపు నేను భయపడను, బాధపడను. మీరు కూడా మీ చివరి శ్వాస ఉన్నంతసేపు భయపడకండి, బాధపడకండి. నేను కార్యక్రమాలకు వెళ్ళటం ఇష్టం ఉండదు. కొంతమంది ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి మా ఊరికి రాండి, మా కార్యక్రమం మీరు కూడా వస్తే ఇంకా కార్యక్రమం బాగుంటుంది అని కొంతమంది అడుగుతాను. దయచేసి నేను ఎక్కడికి రాను, ఎందుకంటే దీంట్లోంచి నేను బయటకు వెళ్తే నా రాధమ్మకు దూరం అయిపోతా. అందుకని నేను ఏ కార్యక్రమానికి వెళ్ళను. ఎక్కడ నేను
నేనేందో చూయించుకోను. ఎందుకంటే నాకు రాధమ్మ ఏది చెప్తే అదే శాసనం. రాధమ్మ తప్పితే ఇంకేది లేదు. కొంతమంది మీరు ఒక దాంట్లో మీరు చెప్పినప్పుడు రాధమ్మ గురించి మీరు చెప్తా అన్నారుగా స్వామి, చెప్పలేదు, మధ్యలో వరకు ఆగిపోయిందంటే అమ్మవారి గురించి చెప్పే అంత మనమా? అందుకనే రాధమ్మ ఏదైతే చెప్పుమని చెప్తుందో అదే నేను చెప్తాను. కానీ అమ్మ వద్దు అన్నది కూడా నేను ఎట్లా చెప్పగలుగుతా? నేను చెప్తే అమ్మ నాకు దూరం అయిపోతుంది కదా. అమ్మ ప్రేమ చూపించగలుగుతుంది, కోపం వస్తే తొడపాశం కూడా పెట్టగలుగుతుంది. అందుకనే అమ్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ప్రేమ చూపించే ప్రేమతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నాకు తెలిసిన ఒకరు అమ్మవారిని బాగా ప్రేమిస్తూ ఉండే, బాగా సేవ చేస్తూ ఉండే. ఒకానొక సమయంలో ఒక చిన్న పాపగా వాళ్ళ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించింది. అయితే అప్పటి వరకు అమ్మవారి కోసం చాలా పూజలు చేసింది, చాలా వ్రతాలు చేసింది, చాలా అన్నదానాలు చేసింది. అమ్మ తప్పితే నాకు వేరే ప్రపంచమే లేదు స్వామి అన్నది. అయితే నేను అని చెప్పిన ఆమెకు, ఇప్పుడు ఈ ప్రపంచం గొప్పగా ఉండొచ్చు, కానీ ఒకానొక సందర్భంలో అమ్మ నీ దగ్గరికి నిజంగా వస్తే అంటే నిజంగా నా దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ చేస్తాను. కాలం గడిచిపోయింది. ఒకానొక సందర్భంలో అమ్మవారు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించింది. అమ్మవారు ఒక రూపంలో, ఒక నిజంగా అమ్మాయి రూపంలోనే వచ్చింది. అమ్మాయి రూపంలో ఉండి వాళ్ళ ఇంట్లో రోజు వాళ్ళతోనే ఉండటం ప్రారంభించింది. రోజులు నెలలు అవుతున్నాయి, నెలలు సంవత్సరాల వరకు, 1 సంవత్సరం దాటిపోతుంది. అమ్మవారు చెప్పినట్టే వింటుంది ఎవరైతే ఈ అమ్మ. కానీ